సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి వడక్పల్లి వ్యవసాయ క్షేత్రంలో కూలీ పనుల కోసం వచ్చిన భార్యాభర్తల మధ్య గొడవ జరిగి మధ్యమధ్యలో భర్త భార్యను కర్రతో హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు భానుత్ రాజు, సరోజ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వడక్పల్లి శివారులోని పౌల్ట్రీ ఫామ్లో ఈ నెల 25న పని కోసం వచ్చారు. చెరుకూరి ప్రసాద్ చెందిన వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ ఈ నెల 31న రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగి అప్పటికే కళ్ళు తాగి ఉండడంతో భార్య సరోజను భర్త రాజు కర్రతో దాడి చేసి హత్య చేశాడు. భర్త రాజుకు భార్య సరోజకు గతంలోనూ గొడవలున్నాయని, ఇదివరకే రాజు జైలుకు వెళ్లాడని సీఐ నరేష్ తెలిపారు. భర్త రాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడక్పల్లి గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నిన్న రాత్రి భార్యాభర్తలు గొడవపడి భర్త రాజు తన భార్య అయిన సరోజాని తీవ్రంగా గాయపరచడంతో అటు గాయాలతో రాత్రి ఆవిడ మరణించింది. ఇటు విషయమై భార్య సరోజ తల్లిదండ్రుల దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని భర్తపై మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని విచారణలో భాగంగా భార్యాభర్తలకు గతం నుంచే గొడవలు ఉన్నాయని, దానిలో భార్య కంప్లైంట్ ఇవ్వడంతో భర్త మీద డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదై ఒక 40 days భర్త జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది. వీరికి 2005లో మ్యారేజ్ అయింది. వినోద 18 years పాప, విశాల్ 16 years బాబు ఉన్నారు. వడక్పల్లి గ్రామ శివారులో ప్రసాద్ అనే వ్యక్తి వ్యవసాయ క్షేత్రాన్ని కౌలుకి తీసుకోవడంతో అతని దగ్గర పనిచేయడం కోసం గత 6 రోజుల క్రితమే వీరు ఇక్కడ పనికి కుదరడం జరిగింది. ఈ 6 రోజులు వీరిద్దరే ఇక్కడే ఒంటరిగా ఉండేది. రాత్రి మద్యం సేవించిన తర్వాత జరిగిన గొడవలో భాగంగా భర్త భార్యను కొట్టడంతో గాయాలతో మరణించింది.